హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే బంధువులు మిత్రుల నుండి రుణ ఒత్తిడులు అధికమవుతాయి. దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు కనబడుతున్నవి కాబట్టి వాయిదా వేసుకోండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ముఖ్యంగా వాహనాలను తనిఖీ చేయించుకోండి. ఇక ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం అనేది జరుగుతుంది. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. ఇక ఆహార నియమాలు పాటించడం అయితే తప్పనిసరి. ఇక వృత్తి వ్యాపారాలలో కొంత మందగించే అవకాశం కనిపిస్తుంది. స్థిరాస్తి ఒప్పందాలు ఎవరైతే చేసుకుంటారో వారు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే అనేక ఆటంకాలు అనేవి ఎదురవుతాయి. ఇక మిథున రాశి వారికి ఈరోజు విద్యా నష్టం, వ్యాపార నష్టం, ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక ముఖ్యంగా ఉద్యోగులు లంచాలు తీసుకోవడం వలన పట్టుబడే అవకాశం కనిపిస్తున్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే భార్యాభర్తల మధ్య విరోధాలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టవద్దు. అలాగే ఈరోజు ఇంట బయట ఇబ్బందికర వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. ఏది మాట్లాడినా తప్పుగానే పరిగణించబడుతుంది. అనేక వివాదాలకు దారితీస్తుంది, అనుమానాలకు తావిస్తుంది. కాబట్టి కాస్త నోరు అదుపులో పెట్టుకోండి. మౌనంగా ఉంటే ఇంకా మీకు మేలు చేస్తుంది. అలాగే గొప్పలకు పోయే తిప్పలు పడే అవకాశం అధికంగా కనిపిస్తుంది. అన్నీ తెలుసనుకొని చేసే పొరపాట్లే అధికంగా ఉంటాయి. ఇక ఈరోజు విద్యార్థులు సమయపాలన పాటించకపోవడం వలన విద్యా నష్టం అనేది ఏర్పడుతుంది. ఇంకా అనారోగ్య సమస్యలు అయితే అధికంగా వేధించే అవకాశం ఉంది. శస్త్రచికిత్స కూడా తప్పకపోవచ్చు. ఇక ఈరోజు మిథున రాశి వారికి ఆర్థిక నష్టం కూడా అధికంగా కనిపిస్తున్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. ఇక మిథున రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతో అకారణంగా విరోధాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. ఆదాయం లభించిన ఖర్చులతో సతమతం అవుతారు. సన్నిహితుల నుండి విమర్శలను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లకు అంతగా అనుకూలించదు ఈరోజు. అలాగే అనుకోకుండా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో సమస్యలతోనే గడిచిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి చిక్కులు తొలగిపోయే అవకాశం ఉంది. కళాకారులకు, క్రీడాకారులకు వివాదాలు చుట్టుముట్టుకునే అవకాశం కనిపిస్తున్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక విద్యార్థులకైతే శ్రమ పెరుగుతుంది, కానీ ఫలితం అయితే కనిపించదు. ముఖ్యంగా మహిళలకి ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారు మనసూక్త పారాయణం చేయడం, అలాగే జన్మజాతకం చూపించుకోవడం చేయండి. అలాగే వినాయక ఆరాధన చేయడం వలన మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే పనులలో వచ్చే ఆటంకాలు తొలగిపోతాయి.